హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలాగిరి. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఇదేంటి అని అనుకుంటున్నారా? నేతి బీరకాయ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏ పదార్థాలు కావాలో చూపిస్తాను. నేతి బీరకాయ ముక్కలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి ఇలాగ వేపుకోవాలి. తర్వాత నేతి బీరకాయలు శుభ్రంగా ఒక 2 సార్లు ఉప్పు నీళ్ళలో కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంత ముక్కలు అయితే సరిపోతుంది. ఇవి కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదండి. ఒక చిన్న స్పూన్ వేస్తే చాలు. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ కాసేపు వేపాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే ఇలాగ వాటర్ వస్తుంది. ఆ వాటర్లో చక్కగా బాయిల్ అవుతాయి. ఇవి కొంచెం ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా ఒక చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని కొంచెం చింతపండు కూడా ఉడకనిద్దాము. ఇలాగ ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోతుందండి. అప్పుడు మనము బీరకాయ ముక్కల్ని తీసేసుకొని అందులో ఒక 4 టమాటాలు, పెద్ద టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఆయిల్ వేసి మెత్తబడే వరకు వేపుకోవాలి. చూడండి, పీల్ సపరేట్ అయిపోతుంది. తొక్క సపరేట్గా వచ్చేలాగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాము. కొద్దిగా జీలకర్రను మనము ఆయిల్ లేకుండా వేపుకొని వేసుకోవాలి. మరలా కరివేపాకు, కొత్తిమీర కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలు బీరకాయతో అందరము చట్నీ చేసుకుంటాము. బీరకాయ తొక్కులతో కూడా మా అమ్మమ్మ చేస్తుంది. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు ఇలాగ వేపుకోవాలి. బీరకాయ అన్నీ ఆయిల్లో ఇలాగ వేపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. ఇందులో మనం కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ వేసి అలాగే వేపుకోవాలి. మా అమ్మమ్మ బీరకాయ తొక్కులతో చట్నీ చేస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మేము చక్కగా అన్నం అంతా ఆ చట్నీతోనే తినేసేవాళ్ళము. ఇప్పుడు ఇది నేతి బీరకాయ చట్నీ అండి. ఇలాగ చింతపండు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, నేతి బీరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేపుకున్నాక జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి వేసి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటాలు, చిన్నుల్లిపాయలు కూడా ఒక 6-7 రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా నేతి బీరకాయలు, టమాటాలు కూడా వేసేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు కొంచెం బాగా మ్యాష్గా అయిపోయిన తర్వాత నేతి బీరకాయలు మటుకు కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, తినేటప్పుడు పీసులుగా తగులుతుంది. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనం ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందామండి. సీజనింగ్ చేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నము, చపాతీ, రొట్టె, ఇంకా పరోటా ఇలాంటి వాటిలో దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుందామండి. సీజనింగ్ చేద్దాము. సీజనింగ్కి ఏమో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి సీజనింగ్ చేసుకోవచ్చు. ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. నూనె కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కూడా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిన్నుల్లిపాయ రెబ్బలు ఇంకో 4 నలగొట్టి వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి అయితే వేయట్లేదు. నాకు కొంచెం పచ్చడి కారంగా వచ్చిందండి. పచ్చిమిర్చి ఎక్కువ ఉండడం వల్ల మరలా ఎండుమిర్చి ఎందుకని నేను వేయట్లేదు. వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. చిన్నుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని మనం అక్కడ పచ్చడి రుబ్బుకునేటప్పుడు కూడా కరివేపాకు వేసుకున్నాము, చిన్నుల్లిపాయలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు కూడా మరలా కొంచెం
కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిలోకి మొత్తము ఈ తాలింపునంతా వేసేసుకుందాము. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి, తాలింపు వేగుతుంటే కూడా మంచి స్మెల్ ఉంది. పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కావాలంటే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. చాలా టేస్ట్గా ఉంది. ఇలాగా వేగిన తర్వాత మనము పచ్చడిలోకి వేసేసుకుందాము. ఎప్పుడు మామూలు బీరకాయలతోనే కాకుండా ఇలాగా నేతి బీరకాయలతో కూడా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి అంతా మొత్తం ఈ తాలింపు అంతా పచ్చడిలో కలిసేలాగా చక్కగా కలుపుకుందాము. ఇలాగ అంతా కలిపేసుకొని చూడండి, స్మెల్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా టేస్టీగా ఉంటుంది. నేతి బీరకాయ పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.